హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫైనల్ జిమ్ దగ్గర వచ్చాము అలా. సో ఇప్పుడు మేమిద్దరు జిమ్ పోయేసి జిమ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఈరోజు డేట్ అంటారా 30 కదా. ఈరోజు 30. ఈరోజు నా 10th క్లాస్ రిజల్ట్స్ 11 AM సో ఎన్ని వస్తాయి నాకు కూడా తెలియదు. 6 అవుతుంది టైము. మళ్ళీ ఇక్కడ నుంచి జిమ్ చేసుకొని మళ్ళీ రిటర్న్గా 8కి అలా పోతాం ఇంటికి. సో ఇంకా జిమ్లో సో మొన్న షార్ట్ పెట్టిన అది కూడా బాగానే ఆపరేట్ ఏం రాలేదు. సో సో ఇప్పుడు లోపల పోయేస్తే అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈరోజు ఏం చేద్దాంరా, ఏం చేద్దాం మాకు కూడా తెలియదు ఈరోజు. సో ఇప్పుడు జిమ్ లోపల పోతే అప్పుడు కూడా తెలియదు. సో జిమ్ లోపల పోయేసి జిమ్ చేద్దాం. బాయ్ అప్పుడు బాయ్. సో ఇప్పుడు ఫైనలీ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు జిమ్ అయిపోయింది ఫైనలీ. ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చి దాదాపు 9:26 అవుతుంది టైము ప్రెసెంట్ ఇప్పుడు. సో ఒక 1.5 అవర్లో నా రిజల్ట్స్, 10th క్లాస్ రిజల్ట్స్ అసలు ఏం చెప్పాలి నాకే అర్థం కావట్లేదు. 10th క్లాస్ నేను మాత్రం బాగానే రాసిన. సో చూద్దాం ఎలా వస్తాయో ఏందో రిజల్ట్స్, నాకు కూడా తెలియదు. మన దాని తర్వాత స్కూల్కి పోయేసి స్కూల్లో టీచర్స్ ఫ్రెండ్స్ కలుసుకొని మళ్ళా అంటే మధ్యాహ్నం వచ్చేద్దాం. సో 11కి రిజల్ట్స్. ఇప్పుడు 9:26 అవుతుంది. ఒక 1.5 అవర్ రిజల్ట్స్. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు మాత్రం చాలా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. సో రిజల్ట్స్లో కలుసుకుందాం. బాయ్. సో ఇప్పుడు ఫైనలీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇది వచ్చి ఎగ్, మొత్తం 4 eggs చేస్తున్నాను. సో ఇక్కడ ఇది కూడా ఒక హాఫ్ బాయ్ లాగా. సో లైక్ ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్లో రిజల్ట్స్. ఇంకా 2 గుడ్డలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వస్తే పాలు. సో అదే బ్రేక్ఫాస్ట్. మళ్ళీ దాని తర్వాత తినేసి అంటే తినే లోపల రిజల్ట్ వచ్చేస్తాయి. సో చూద్దాం ఎన్ని వస్తాయో. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్. 4 eggs, ఇంకా పోతే ఒక బిస్కెట్ ప్యాకెట్, మళ్ళా ఒక బూస్ట్. సో రిజల్ట్స్ ఏమొచ్చింది చూద్దాం. భయంగా ఉంది. రిజల్ట్స్ ఏమొస్తాయి నాకు కూడా తెలియదు. చూద్దాం. వాట్సాప్లో కూడా చేస్తుంది. సో చూద్దాం రిజల్ట్స్ ఏమొస్తాయో. భయం వేస్తుంది. చూద్దాం. ఆ భయం అంటే భయం లేదు, జస్ట్ కొంచెం లైట్గా. అది కూడా లేదు అనుకోండి. బట్ నేను సినిమా చూస్తాను. ఐ విష్ చూపించిందంటే అయ్యిందో. సో చూద్దాం రిజల్ట్స్ ఏమొస్తాయో. ఫైనల్ మాత్రం నా రిజల్ట్స్ వచ్చేసింది. అసలు మొత్తం టోటల్ వచ్చి 457 వచ్చింది మార్కులు. సో అన్నిట్లో పాస్. థ్యాంక్ గాడ్. సో ఫైనల్లీ మళ్ళీ స్కూల్ దగ్గర వచ్చేసినాం. ఇప్పుడు స్కూల్లో బాగా 10th పాస్ బాగినామని టపాకాయలు కలుస్తున్నాం. చూసేసరి ధమాకా ఎలా ఉందో.
అసలు నేను కూడా ఊహించలేదు ఇలా అవుతుందని. చాలా 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 సంతోషంగా ఉన్నా ఈరోజు నేను. అసలు నేను మాటలు చెప్పలేను. మా అమ్మ, మా నాన్న, మా బంధువులు అందరూ ఫుల్ పొద్దున్న నుంచి టైం దాదాపు ఇప్పుడు 5 అవుతుంది. సో పొద్దున్న నుంచి ఫోన్ చేస్తాను, దాని మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, వాట్సాప్లో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో చాలా 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 సంతోషం. అసలు ఇంకా వస్తాయని నేను కూడా ఊహించలేదు. సో మొత్తం నాకు టోటల్ వచ్చి 457 మార్క్స్ నేను ఇంట్లో తీసుకున్నాను. అనుకున్న 500 వస్తే బ్యానర్లో వస్తాను అని. సో అనుకునే ఏం జరగవు కదా. సో లైట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా పోతే ఇప్పుడు 5 అవుతుంది టైము. నెక్స్ట్ ఒక పార్టీ ఉంది సాయంకాలం 5:30కి 6కి. ఇప్పుడు పైకి పోయేసి రెడీ అవుదాం. అసలు ఆ పార్టీ ఏంది మొత్తం చూద్దాం. పోదామా పార్టీకి? సో ఇప్పుడు పోదాం, చలో. సో ఇప్పుడు ఫైనల్లీ రెడీ మాత్రం అయిపోయినాం. మళ్ళీ ఇప్పుడు ఏమంటే మా మ్యాథ్స్ మేడం పిలుస్తుంది, కేక్ కటింగ్ ఉందంట. సో పాస్ అయినా కూడా కేక్ కటింగ్ ఉందంట, మన మ్యాథ్స్ మేడం పిలుస్తుంది. మనం అక్కడ పోయేసి అక్కడ కేక్ కటింగ్ ఎలా చేస్తారో ఏంటి అది చూద్దాం. సో ఫైనల్లీ మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు మ్యాథ్స్ మేడం తీసుకున్నాము, అక్కడ పోయేసి కేక్ కటింగ్ ఉందంట, చూద్దాం ఎలా అవుతుందో. మన దాని తర్వాత థ్యాంక్స్ అవుతుంది సాయంకాలం మళ్ళీ ఇంకో కేక్ కటింగ్ ఉంది. దాని తర్వాత రేపు ఇంకో వ్లాగ్ భయంకరంగా ఉంటుంది కూడా. సో వెయిట్ అండ్ వాచ్, భయంకరంగా ఉంటుంది చూడండి. సరే అప్పటి వరకు అలా కలుసుకున్నాం. మ్యాథ్స్ మేడం ఇంటికి వచ్చేసినాము. మేడం కేక్ కటింగ్ చేసి సమ్మా చేసింది. మా ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫ్ ప్లే చేస్తా చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. థ్యాంక్ గాడ్ టైం 4 అవుతుంది. పొద్దున 11 నుంచి నైట్ 12 వరకు ఫుల్ బిజీ అయిపోయినా. అసలు చూసుకుంటాం వీడియోలో అసలు భయంకరంగా జరిగింది సెలబ్రేషన్ మాత్రం. సో ఇంకోసారి చెప్తున్నా, నాకు 10th 457 మార్క్స్ వచ్చినాయి. సో చాలు. అసలు నేను అన్నీ వస్తాయని నేను అసలు ఊహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో చాలు అన్ని మార్కులు. కాబట్టి అందరికీ కోవాలు వచ్చేసి మన బంధువులకి పార్టీ లేదా భాయ్ అంటే పార్టీ ఉంది, ఎందుకు లేదు, కోవా అని ఒక 1/2 కిలో అలా అందరికి, మా అత్త వాళ్ళకి అందరికి కోవా ఇచ్చేసి. సో రేపు అంటే రిజల్ట్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా చేసేది లేదు కాబట్టి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 మళ్ళీ ఎడిటింగ్ దీన్ని పనుకోనంతా ఒక 1-2 అయిపోతుంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఉంటుంది కదా. సో మీరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది గాయస్. ఎందుకంటే మరీ ఎందుకు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీ ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే కానీ నా వీడియోస్ మీ ముందర వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దండి మీ అందరూ. సో మళ్ళీ పొద్దున 5:30 వేసి చింపుకోవాలి. సో ఇంకా నిద్ర రావట్లేదు. ఎడిటింగ్ చేస్తే ఒక 2-3 అయిపోతుంది. ఒక 2 hours పనుకొని మళ్ళీ జిమ్ పోయేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అలా చేస్తారు. సో ఈ వ్లాగ్ అంటే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోయాను గాయస్. సో అప్పటి వరకు జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.